ఇంతకుముందు ఉన్నటువంటి 10th బ్యాచ్ లో కూడా ఎగ్జామ్ ఫీజు వాళ్ళే కట్టింది. కోట్ల కొద్ది డబ్బున్న వాళ్ళు ఉన్నా కానీ ఇచ్చేటటువంటి గుణం కూడా ఉండాలి. ఇచ్చే గుణం లేకపోతే నువ్వు ఎన్ని కోట్లున్నా వేస్ట్. మరి సార్ వాళ్ళు ఇంత తిరిగి చాలా దూరం నుంచి వచ్చి ఇంత తిరిగి మీకు తర్వాత ఇంకా మిగతా స్కూల్స్ అన్నింటికి ఎగ్జామినేషన్ మెటీరియల్ ఇస్తున్నారు, మీ ఎగ్జామ్ ఫీజు కడుతున్నారు. మరి దాని కూడా ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. మీరు చదువుకున్నారనుకుంటా మీ 10th క్లాస్ తెలుగులో దానశీలం అనే పాఠం ఉందా? బలి చక్రవర్తి దానం ఇస్తాడు. శ్రీ మహావిష్ణువుకి దానం ఇచ్చినటువంటి గొప్ప ఘనత, అవునా? మరి దానం ఇచ్చిన వాటి దాతల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి, మీ మనసులో చిరస్థాయి ఉంటాయి. మీరు కూడా వారు మీ నుంచి ఎలాంటిది ఆశించడం లేదు. పిల్లలు బాగుపడితే చాలు, గ్రామం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనేటటువంటి ఉద్దేశం చేత గొప్ప మనసుతోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి ప్రతిఫలంగా మీరు కష్టపడి వారి యొక్క కళలు నెరవేరుస్తారని చెప్పి మా కళలు కూడా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మీ స్కూల్కి సందర్శించి మనము జూలైలో మీకు నోట్బుక్స్ ఇచ్చాము. సో అదే సందర్భంగా మీకు మార్చిలో జరగబోయే ఎగ్జామ్ ఫీ 125 రూపాయల చొప్పున 31 మందికి 3,875 రూపాయలు మీ అందరి ఫీజు కూడా మన ట్రస్ట్ ద్వారానే చెల్లిస్తున్నాం. నోట్బుక్స్ ఇచ్చాం, ఇప్పుడు ఎగ్జామ్ ఫీ కూడా కడుతున్నాం. సో మీరు మార్చిలో ఎగ్జామ్ రాస్తారు కదా, అప్పుడు ప్యాడ్, జామెట్రీ బాక్స్ అంట, స్కేల్ అంట కిట్ ఉంటుంది. ఆ కిట్ని కూడా అందిస్తాం. కాబట్టి ప్రతి ఈ ట్రస్ట్ కూడా చాలా మంది మా డిపార్ట్మెంట్లో డోనర్స్, దాతలు ఉన్నారు. వారి యొక్క సహకారంతోనే మేము ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఈరోజు మీ ఫీ 3,875 రూపాయలు ఫీజు లక్ష్మీ మేడం గారు మీకు ఆర్థిక సహాయాన్ని అందించారు. సో మేడం గారు మీరు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ ఇచ్చిన అమౌంట్ని సార్థకత చేసుకోవాలి. ఫీజు కట్టామా, ఎవరో కడుతున్నారు, ఎవరో బుక్స్ ఇస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ ఇస్తుంది, ఇట్లా ఆలోచించి ఫ్రీగా వచ్చిందని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అంత హృదయంతో ఇస్తారు. ఎవరైనా ఫ్రీగా వదులుకోవాలంటే ఇది చాలా సాధ్యమయ్యే పని కాదు, ఆలోచన ఉంటుంది. మీకు ఫ్రీగా వచ్చిందని వాల్యూ లేకుండా చేసుకుంటున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ ఇచ్చే బుక్స్, ఇలాంటి దాతలు ఇచ్చే బుక్స్, ఫీజులు ఇవన్నీ కూడా మనకి వచ్చినప్పుడు ఇంకొంచెం ఇంత మంచిగా మంచి హృదయంతో ఇస్తున్నప్పుడు దాన్ని మనము సాధించి చూపించాలి. దాన్ని ఎక్కడ చూపించాలి మనం? మంచి చదువు, రిజల్ట్, తర్వాత దాంతోపాటు కొన్ని వాల్యూస్. సో వీటిని పెంపొందించుకొని రేపు మంచి రిజల్ట్ తీసుకురావాలి. మళ్ళీ సార్ వాళ్ళు అదే సహృదయంతో, సంతోషంతో మంచి పోయిన సంవత్సరం వచ్చిన రిజల్ట్ కంటే ఇంకొంచెం ఎక్కువ చూపించారనుకోండి, మీరు ఇంకా కొన్ని మళ్ళీ సార్ వాళ్ళు ఇవ్వడానికి ముందుకిస్తారు. సహృదయంతో ఈ విధంగా మనకి ఔదార్యంతో ఇస్తున్న ఈ అమౌంట్ మనకు చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్.